కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో సమానత్వం, న్యాయం, విద్య, స్వాభిమానం కోసం ఆయన సాగించిన అంచెలంచెల పోరాటం భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత దారిదీపంగా నిలిచింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన మార్గం కోట్లాది మందికి నేటికి ప్రేరణగా మారింది. అంబేద్కర్ స్ఫూర్తిని అనుసరిస్తూ పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అలాగే వివిధ కౌతాలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దాట్ల సుబ్బారావు, బీజేపీ స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకన్న, జనసేన నాయకులు, మండలి సీనియర్ నాయకులు తదితరులు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్కరు మనం పనిచేయాలి. ఆ యొక్క ఆశయాలను తీసుకెళ్ళాలి. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర ప్రతి ఒక్కరికి మనం ఈరోజుగా నిలబడి మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే. వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అంబేద్కర్కి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మనదే. అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నత శిఖరంలో ఉన్న మన అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళులర్పిస్తూ